ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది. ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా తీసుకొచ్చేట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమరావతి కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావాల్సిన చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇక్కడ మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల. దీనికోసం ఇచ్చారు ఇప్పుడు అర్థమైంది. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు ఈ లీలలో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్ళు బయటికి కాస్తలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు. బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ఫ్లాట్ అడిగి ఎవరు. ఫస్ట్ ఫేజ్ బట్ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్ బయలుదేరుతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ఫ్లాట్ ఏమో 4 రోడ్లు సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, చుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు. వీళ్ళకైనా మిగతా వాళ్ళకి అక్కర్లా. ఆవిడెవరు చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఈ అమరావతి అని. ఆ కమ్మరికి ఇవ్వండి. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. చేస్తున్న నీచమైన పనులు గత 16 నెలలుగా చూస్తున్నామండి. దరిద్రంగా అంటారు. ఎప్పుడు ఈ జగన్ అనేవాడు రాష్ట్రం నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రం ఇలాంటి మత రాజకీయాలు, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నాను. ఈ 18 నెలల కాలంలో ఒక పోరాటంలో కానీ ఒక మీటింగ్ లో కానీ ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నాం. కాస్త జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీకు మాట్లాడటం రాదు, సబ్జెక్టు 0. ఏది పడితే అది వచ్చి విచ్చలవిడిగా ఏదో మాట్లాడు.